అందరికీ నమస్కారం. మీలో ఎవరైనా తింటూ ఉన్నా, ఏదైనా తాగుతూ ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నాం మేము అనుకుంటూ ఉన్నా, ఈ వీడియోని తర్వాత చూడండి. ఇప్పుడు వద్దు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు అండ్ ఈ న్యూస్కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నటువంటి ఐజీ, ఇన్స్పెక్టర్ జనరల్ ఇద్దరు చెప్పిన మాట ఒకటే. మా ఇన్నేళ్ల కెరీర్లో ఇంత భయంకరమైన హత్య మేము చూడలేదన్నారు. తల 15 చోట్ల పగిలిపోయింది. ఒంట్లో నుంచి గుండెకాయని బయటికి తీశారు. లివర్ని 4 ముక్కలు చేశారు. పక్కటెముకలు ఇరిగిపోయాయి, మెడెముకలు ఇరిగిపోయాయి. ముఖేష్ చంద్రకర్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్, 28 సంవత్సరాలు, ఎన్డీటీవీకి కంట్రిబ్యూటర్గా చేస్తున్నాడు. బస్తర్ జంక్షన్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. ఎన్నో సందర్భాలలో ప్రభుత్వంకి మావోయిస్టుల మధ్య చర్చలు జరపాలన్నప్పుడు మధ్యవర్తిగా ఉన్నాడు. మావోయిస్టులు ఎవరన్నా కిడ్నాప్ చేస్తే ఇతను వెళ్ళి విడిపించుకొచ్చాడు. అంత జెన్యూన్ జర్నలిస్ట్. గంగళూరు నుంచి హిరోలి వెళ్లే ప్రాంతం 120 కోట్ల రూపాయలతో రోడ్లు వేశారు. ఎవరు? సురేష్ చంద్రకర్ అని కూడా వేశాడు. ఈ సురేష్ చంద్రకర్ వేసినట్టు ఆ రోడ్డులో అవినీతి జరిగిందని మన డిసెంబర్ 25వ తారీఖున ఇతను ఎన్డీటీవీలో న్యూస్ వచ్చేలా చేశాడు. అది చూసి ఇతని ఇంటికి, మన ముఖేష్ వాళ్ళ ఇంటికి మన జనవరి 1వ తారీఖు ముందు రితేష్ చంద్రకర్ అండ్ మహేంద్ర అని ఇద్దరు పంపాడు ఆ సురేష్ అనేవాడు. సరే, తెలిసిన వాళ్ళు, ఒకే కులం వాళ్ళు, బంధువులు అని చెప్పేసి ఏంటి విషయం అంటే, ఏడుదాకా వెళ్దా కాసేపు మాట్లాడుకుందాం అన్నట్టు, జనవరి 1 కదా చిన్న పార్టీ అన్నట్టుగా అంటే, సరే సురేష్ వాళ్ళ ఇంటికి సరే పదండి అని వచ్చాడు. ఆ సురేష్ గురించి మనం వార్త ఇచ్చాం, వాడు ఏదైనా స్కెచ్ చేసి ఉండొచ్చు అని ఇతను ఆలోచించలే. మావోయిస్టులతో సత్సంబంధాలు ఉన్నాయి, గవర్నమెంట్తో సత్సంబంధాలు ఉన్నాయి, అండ్ అందరిలో కూడా మంచి పేరుంది. సో బీజాపూర్ జిల్లాలోనే ముఖేష్ చంద్రకర్ అంటే ఒక బ్రాండ్. బస్తర్లో ఇక ముఖేష్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అటువంటి ఇతను ఎవరు ఏం చేస్తారు అనుకుంటాడు పాప అతను. సరే అని చెప్పేసి వెళ్ళాడు. పక్కా ప్లాన్తోనే ఉన్నారు. ఇక మాట్లాడుతూనే ఆ రితేష్, మహేంద్రని ఇద్దరు కలిపి సురేష్ గారు ఎలా చెప్తే ఇంకా ఈ కుర్రోడి ముఖేష్ని ఘోరంగా తల మీద కొట్టారు, బాడీలో కొట్టారు. ఇక ఆ తర్వాత అసలు కత్తులు తిట్టు రిమైండ్ కొడుతుంది, ఒంట్లో నుంచి పార్ట్స్ లాగేశారు, చచ్చిపోయాడు. ఇక ఏం చేయాలన్నప్పుడు దినేష్ అన్నవాడికి ఫోన్ చేశారు. దినేష్ చంద్రకర్ వీడు బంధువే, వచ్చాడు. దెన్ ముందు ఫోన్ ఆఫ్ చేయండి, ఫోన్ ఆఫ్ చేశారు. ఆ తర్వాత ఈ సురేష్ చంద్రకర్ ఇంట్లో, ఆ బస్తర్ ఏరియాలో ఉన్నటువంటి ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ లాంటిది ఉంటే అందులో బాడీని వేసి పైన సిమెంట్ పెట్టి కవర్ చేసేసారు. 2 రోజులు అయింది, అన్నట్టు తెలియట్లా. 3వ తారీఖున, మొన్న జనవరి 3వ తారీఖున ముఖేష్ చంద్రకర్ ఈ జర్నలిస్ట్ కి బ్రదర్ ఉన్నాడు. సో ఇతను కనిపీట్ల ఏమయ్యాడంటే అర్థం కావట్లా. దెన్ జనవరి 3వ తారీఖున ఇతని తమ్ముడు యోకేష్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు విచారణ చేస్తున్న మూమెంట్లో చివరికి ఇతని సెల్ ఫోన్ ఎక్కడ ఆఫ్ అయింది, సిగ్నల్స్ ఎక్కడ చూపిస్తాను అనుకున్నప్పుడు పలానా చోట అతను దెన్ అక్కడికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తున్నారు. తెలిసింది ఏంటంటే చంపేసి బాడీ ఉంది, తీసి పోస్ట్ మార్టంకి పంపారు. ఈలోపు ఇక విచారణ చేస్తున్న మూమెంట్లో మొత్తం 200 సీసీటీవీ ఫుటేజ్లు చూశారు. తర్వాత 300 కాల్ డేటా రికార్డ్స్ పరిశీలించారు. దెన్ సురేష్ అనేవాడు చంపి హైదరాబాద్ వచ్చాడని తెలిసింది. రితేష్ అనేవాడు, దినేష్ అనేవాడు, మహేంద్ర అనేవాడు అక్కడే ఉన్నారని తెలిసింది. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. సురేష్ భార్యని అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తే చివరికి ఈవిడ హైదరాబాద్లో డ్రైవర్ ఇంట్లో ఉన్నాడని తెలిసింది. వచ్చారు, పట్టుకున్నారు. ఒక జర్నలిస్ట్ని అంత ఘోరంగా చంపారంటే నిజం అసలు ఎవడో చెప్పొద్దనే కదా. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నన్ను కానీ రిమైనింగ్ వాళ్ళు కానీ అసలు ఏమాత్రం నిజాలు చెప్పొద్దు, అసలు ఏమాత్రం మా గురించి మీరు న్యూస్ ఇవ్వద్దు అన్నట్టుగా బ్లాక్మెయిల్ ఏంటి, బెదిరించడం ఏంటి, కేసులు ఏంటి, పోలీసులు పంపడం ఇళ్ళకి ఎంత దారుణం చేశారంటే అది మాకు తెలిసి బాధపడ్డాను. జగన్ భజన చేసే బ్యాచ్ ఉన్నారు కదా, మీకు తెలియదు అవన్నీ. ఇప్పటికీ ఒక న్యూస్ చెప్తే వాడి అభిమానులు వస్తారు, వాడి బానిసలు వస్తారు, పిచ్చి కామెంట్లు ఇన్స్టాగ్రామ్లో, రిమైనింగ్ వాటిలో, మెయిల్స్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు వీళ్ళ మీద. ఎందుకు? వీళ్ళు అమాయకులు, మధ్యలో ఉన్న పిల్లలు, అసలు వాళ్ళు. సో ఇక్కడ కూడా సురేష్ చంద్రకర్ అనేవాడిని పట్టుకున్నాక అసలు విషయాలు మొత్తం బయటకు వచ్చినాయి. ఏంటంటే పక్కా ప్లాన్తోనే పాపం ముఖేష్ చంద్రకర్ని పట్టుకెళ్ళేసి ఘోరంగా చంపారు. ఈడున్నంతకాలం నిజాలు చెప్తూనే ఉంటాడు, ఈడున్నంతకాలం మావోయిస్టులు ఏం చెప్తే చేస్తూ ఉంటాడు, మన ఆటలు సాగు అని చెప్పేసి చంపేశారు. దీని వెనక ఇంకెవరెవరు ఉన్నారు ఏంటి మొత్తం విచారణ చేస్తున్న అన్ని బయటకు వస్తాయి. ఈవెన్ మావోయిస్టులు సైతం ఇతను చనిపోయినటువంటి విషయం చూసి షాక్ పాపమా. ఈవెన్ గవర్నమెంట్ సైతం
మామూలుగా అయితే గవర్నమెంట్ ఫేవర్గా ఉంటారు, లేదన్నప్పుడు మావోయిస్టులు ఫేవర్ ఉంటారు. ఇతను గవర్నమెంట్కి ఇష్టమైన వాడు, మావోయిస్టులకు ఇష్టమైన వాడు, అండ్ జనాన్ని కూడా చాలా కావాల్సిన చాలా ఇష్టంగా ఉంటాడండి అందరితో కూడా. చూడండి, ఎవరైతే జర్నలిస్ట్ నీతి నిజాయితీగా ఉంటారో వారికి ఇటువంటి సురేష్ లాంటి ముండా కొడుకులు ఇచ్చే బహుమతి ఇదనమాట. గుండెని బయటికి చీల్చడం ఏంటి, లివర్ని మొత్తం కట్ చేయడం ఏంటి, తల పగలగొడటం ఏంటి, ఎముకలు ఇరిగిపోవటం ఏంటి, అంత ఘోరంగాన ఆ ఐజీ కానీ ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ మొత్తం చెప్తుంది, ఇన్నేళ్ళ మా సర్వీస్లో ఇంత ఘోరంగా ఏ మనిషిని చంపలేదండి అని. వీడికి ఎటువంటి శిక్ష చేయాలండి? ఈ సురేష్ కానీ, ఆ రితేష్ కానీ, దినేష్ కానీ, మహేంద్ర కానీ కింద కామెంట్లో తెలియచేయండి.